టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. కొన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ కొన్ని అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. టీటీడీ ఆధ్వర్యంలో పలు ఆలయాలకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదం సంభవించిన గదిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. గతంలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇప్పటికే టీటీడీ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న దాదాపు 50 మందికి నోటీసులు జారీ చేసింది. అగ్ని ప్రమాదం జరిగిన తిరుపతి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనం నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి టీటీడీ ఏడి బిల్డింగ్లో ఇప్పటికే కూడా కాసేపటి క్రితం ఇవాళ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఏడి బిల్డింగ్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఇదే టీటీడీ మెయిన్ బిల్డింగ్కి ఆనుకునే ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే మధ్యాహ్నం సాయంత్రం ఒక 3-4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అధికారులు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే అక్కడ ఇవాళ శనివారం కాబట్టి అక్కడ దీపం పెట్టున్నారు. ఆ సమయంలో ఒకసారిగా ఆ దీపం దొల్లిపోయి మంటలు చెలరేగి ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా తగలబడాయని చెప్తున్నారు. అయితే మరికొంతమంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా విచారణలో తేలే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఒక్కసారిగా ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎక్కడ చూసినా కూడా ఈ ఫైల్ దగ్ధానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. మదనపల్లి ఫైల్కి సంబంధించి కూడా మనం చూస్తే శని ఆదివారాల్లోనే పెద్ద ఎత్తున అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్ధం అవడం జరిగింది. దానిపైన ఇప్పటికే కూడా సిఐడి విచారణ కొనసాగిస్తుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆ కేసును పరిగణించడం జరిగింది. అయితే ఇవాళ ఒక్కసారిగా తిరుపతికి సంబంధించి టీటీడీ ఏడీ బిల్డింగ్లో ఒకసారిగా ఏదైతే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి, ఎందుకంటే తిరుపతి తిరుమల ఆలయంతో పాటు తిరుపతి అనుబంధ ఆలయాలు అంటే చాలా ప్రాంతాల్లో అనుబంధ ఆలయాలు ఉంటాయి. ఆ అనుబంధ ఆలయాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎక్కడి నుంచో కూడా జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒకసారిగా ఫైల్స్ దగ్ధం అయిన నేపథ్యంలో ఇప్పటికే కూడా మనం చూడొచ్చు, పోలీసులు స్థానికులు కావచ్చు, లేదంటే ఇక్కడ స్థానిక తిరుపతి పోలీసులు కావచ్చు, లేదంటే సిఐ డిఎస్పీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఫైల్ దగ్ధంకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపేందుకు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇప్పటికే కూడా పోలీసులకు ఈ కేసుని నిజాలు వాస్తవాలన్నీ కూడా పరిలోకి తీసుకొచ్చే విధంగా కూడా పోలీసులకి సంబంధించి కూడా వాళ్ళు విచారణ జరిపిస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, తిరుపతికి సంబంధించినటువంటి డిఎస్పీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నాం. ఒకసారి మనం ఈ కేసుకి సంబంధించి ఏం జరిగింది ఏదైనా దానిపైన కూడా మనం విచారించే మనం ఒకసారి పోలీసులు డిఎస్పీ గారు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సిఐ వీళ్ళందరూ కూడా మొత్తం మీద విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎందుకంటే టీటీడీకి సంబంధించి పెద్ద ఎత్తున గతంలో కూడా భారీగా అవకతవకలు జరిగాయి. గతంలో అప్పుడు ఉన్నటువంటి ఈవో గారు కావచ్చు, లేదా దాని తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఫైల్ దగ్ధానికి సంబంధించి చాలా విలువైనటువంటి ఫైల్స్ అన్నీ కూడా దగ్ధమయ్యాయని చెప్తున్నారు. వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా డిమాండ్ కనబడుతుంది. మనం చూడొచ్చు, ఫైల్స్కి దగ్ధానికి సంబంధించిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, లేదంటే ఇవన్నింటినీ కూడా ఏదైతే పోలీసులు వాటిని పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద టీటీడీ విజిలెన్స్ ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఎన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి, ఆ ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడికి సంబంధించినటువంటి ఫైల్స్, ఎందుకంటే అనుబంధ ఆలయాలు కావచ్చు, లేదంటే వీళ్ళు గతంలో రకరకాల పూర్తి స్థాయిలో పునర్నిర్మాణాలు చేశారు, లేదా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి నిధులు ఇలాంటి రకరకాల ఖర్చులు పెట్టారు, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటారు. కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు తగలబడిన ఫైల్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేశారా లేదంటే ఏ ఫైల్స్ తగలబడ్డాయి, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఏడీ బిల్డింగ్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగినటువంటి ఈ ఫైల్స్ దగ్ధానికి సంబంధించిన సమయంలో కూడా చాలామందిని కూడా అప్పట్లో అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా విచారణ జరుపుతున్నారు నేటికి కూడా. అలాంటి తరుణంలో ఇవాళ టీటీడీ ఏడీ బిల్డింగ్ జరిగినటువంటి ఈ ఫైల్స్ దగ్ధానికి సంబంధించి ఇష్యూలో కూడా ఎవరెవరు ఆ సమయంలో అధికారులు ఎవరెవరు ఉన్నారు, లేదంటే సిబ్బంది ఎవరెవరు ఉన్నారు, నిజంగానే వీళ్ళు చెప్తున్నట్లు ఒకవేళ అక్కడ దీపం పెట్టుంటే అది కింద పడిపోయి తగలబడిందా, లేదంటే ఇంకేదైనా సరే విద్యుత్ సర్క్యూట్ అయిందా, ఇట్లా రకరకాల అనుమానాలు అనేది ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీకి సంబంధించి రకరకాల ఆరోపణలు రావడం జరిగింది. గతంలో కూడా శ్రీవాణి ట్రస్ట్ నిధులకు సంబంధించి కావచ్చు, లేదంటే టీటీడీలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా కూడా
ఖర్చు పెట్టారంటూ కూడా రకరకాల విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ విమర్శలకి ఇప్పటికే విచారణ జరిపించే విధంగా కూడా గతంలో సిఐడి అధికారులు కూడా తిరుమల టీటీడీకి సంబంధించి చాలా ప్రాంతాల్లో విచారణ జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా ఈ ఫైల్స్ దగ్ధం అనేది ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఫైల్స్ నిజంగానే ఒక ప్రమాదకరంగా జరిగిందా లేదంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా, ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం అయితే ఉంది.